స్పీకర్ గారు వ్యవహరించిన తీరు చాలా బాధాకరం. ఇవాళ స్వయంగా స్పీకర్ గారే అయ్యా మా ప్రతిపక్షాల గొంతు నొక్కకండి, మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పి మా డిప్యూటీ లీడర్లు వేడుకున్నా సరే మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వము అని స్వయంగా స్పీకర్ గారే చెప్పిన తర్వాత మాకు దిక్కెవరిగా ప్రతిపక్షాలకు మరి ఎక్కడ చెప్పుకోవాలి? మేము ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి? ఎక్కడ ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఎక్కడ చెప్పుకోవాలి? మన ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గంటన్నర సేపు అంటే అసెంబ్లీ చరిత్రలో పార్లమెంటరీ చరిత్రలో ఒక క్వశ్చన్ అవర్ మీద గంటసేపు సమాధానం చెప్పే మిషతో గంటసేపు అడ్డగోలు మాటలు మాట్లాడి తమటికి ఎక్కడ జరగలేదు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడి గంటసేపు ఆయన మాట్లాడిందల్లా కేసీఆర్ గారి మీద విషం చిమ్మడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, అట్లాగే హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం, ఇది తప్ప ఈ గంటలో ఆయన చేసిందేం లేదు. హరీష్ రావు గారు స్ట్రేట్ క్వశ్చన్ అడిగినాడు. మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవం పేరు మీద ఏదైతే మీరు పేదల ఇళ్లు కూలగొట్టినారో ఆ ఇల్లు కూలగొట్టిన పేదలకు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం, కొత్త ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం ఇచ్చినారా? ఇస్తే ఎంతమందికి ఇచ్చినారు, ఎంత ఇచ్చినారు చెప్పమని నంబర్ 1. నంబర్ 2, మీరు మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు మీ ప్రభుత్వం? ఒకసారి 40,000 కోట్లు అన్నారు, ఒకసారి 70,000 కోట్లు అన్నారు, ఒకసారి 1,00,000 కోట్లు అన్నారు, ఇంకోసారి 1,00,000 కోట్లు అన్నారు. దీంట్లో ఏది నిజము? మీరు ఎంత ఖర్చు పెట్టబోతున్నారు, ఏ పనులు చేయబోతున్నారు? సూటిగా సమాధానం చెప్పాలని అడిగింది హరీష్ రావు గారు. నంబర్ 3, మీరు మూసీలో ఏదైతే మంచినీళ్లు తెచ్చిపోస్తామన్నారో మరి అది మల్లన్న సాగర్ నుంచి తెస్తున్నారా, లేదు కొండపోచమ్మ నుంచి తెస్తున్నారా, లేదు గాల్లో నుంచి తెస్తున్నారా? మరి మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు కాళేశ్వరంలో భాగం కాదా? ఈ విషయం కూడా స్పష్టంగా చెప్పాలి ముఖ్యమంత్రి గారు అని అడిగింది. ఈ 3 ప్రశ్నలకు ఏ సమాధానం లేదు ముఖ్యమంత్రి దగ్గర నుంచి. ఏ సమాధానం చెప్పకపోగా గంట సేపు కేసీఆర్ గారి మీద విషంగకుడు, కేసీఆర్ గారి చావుకోరుడు, హరీష్ రావు గారిని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అద్దాలు తీసేస్తే ఆ కళ్ళు చూస్తే బగబగా మాడిపోతారు. ఇటువంటి బాడీ షేమింగ్లు చేస్తాం తప్ప ఏం చేయలేదు. ముఖ్యమంత్రి ఆయన అటు రొడ్డవాగుడిని స్పీకర్ గారు నిర్వహించకపోగా అయ్యా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పట్లేదు అని మేమంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు కాబట్టి మేము మైక్ ఇయ్యా అని చెప్పి మాకు మైక్ ఇవ్వలేదు. అందుకే ఇవాళ అసెంబ్లీని మేము బైకాట్ చేయడం జరిగింది. అసెంబ్లీగా వాడితే అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎత్తి చూపే అవకాశం ప్రతిపక్షాలకు ఇస్తే మేము అసెంబ్లీకి వెళ్తాము. లేదు అసెంబ్లీ గాంధీ భవన్ లాగా వాడితే మాత్రం మేము అసెంబ్లీ పోము అని చెప్పి. ఎలా ఉండబోతుంది సార్ మరి కార్యాచరణ రేపటి నుంచి? మళ్ళీ చెప్తున్నా కదా, అసెంబ్లీగా వాడండి, మేము వస్తాం. అసెంబ్లీని గాంధీ భవన్ లాగా వాడి మీ ఇష్టం వచ్చినట్టు రొట్టవాగుడు వాగితే మేము రాము అని చెప్తాం. పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో ఒకవేళ ప్రభుత్వానికి మీరు అవకాశం ఇస్తే మాకు కూడా అవకాశం ఇవ్వండి అని స్పీకర్ గారిని కోరినాం, లిఖితపూర్వకంగా రాసిచ్చినాం. మరి ఇవాళ రేపు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పెడుతున్నారు అని మీ ద్వారా తెలుస్తున్నది, మాకైతే సమాచారం లేదు. మరి ఒకవేళ వాళ్ళు పెడితే మాకు అవకాశం ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి కూడా పోము. వాళ్ళు చెప్పనియండి. వాళ్ళు మీరు మీడియా మధ్యవర్తిత్వం చేసి ఇస్తా అంటే మీరు ఇప్పిస్తామనంటే మేము వస్తాం. వాళ్ళు ఇస్తా అని ఇప్పుడు చెప్పినా మేము వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేము. ఎందుకంటే బీఏసీలో చెప్పారు మేము మీకు అవకాశం ఇస్తాము అన్నారు, బీఏసీలో నిర్ణయం అన్నారు, అన్ని అన్నారు. మళ్ళీ హౌస్లోకి రాగానే కేవలం ముఖ్యమంత్రి రొడ్డ మాటలు మాట్లాడటానికి మాత్రమే వాడుకున్నారు తప్పిస్తే మాకు అవకాశం ఇవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మీడియాకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మధ్యవర్తిత్వం ఉండి మాకు రావాల్సిన టైము, యాంపిల్ టైము, మా సభ్యుల సంఖ్య ప్రకారం అసెంబ్లీలో మాకు టైం ఇప్పిస్తాము అంటే మీరు బాధ్యత వహిస్తే తప్పకుండా మేము అసెంబ్లీకి పోతాం. కానీ వాళ్ళు గాంధీ భవన్ లాగా మేము అసెంబ్లీకి వాడుకుంటామంటే మేము పోతాం.